హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా మష్రూమ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్లే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మష్రూమ్ బిర్యానీ కోసం ముందుగా ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్ అనేవి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే 250 గ్రామ్స్ రైస్కి 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసి క్లీన్ చేసుకుందాం. వీటిని క్లీన్ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ లైట్గా ఒక్కొక్క దాన్ని అలా రుద్దేసి ఆ తర్వాత వాటర్ మార్చుకుంటూ 4-5 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని సెంటర్లోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది చిన్నవైతే కట్ చేయకపోయినా పర్వాలేదు, అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూసారా, మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు రైస్, అదే కొలతలతో చెప్పాలంటే 250 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకొని తగినన్ని వాటర్ పోసి 2-3 సార్లు క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకున్న రైస్లో తగినన్ని వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకుందాం. నెక్స్ట్ బిర్యానీ కోసం ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్, అలాగే మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా హీట్ అయ్యాక 1 కప్పు వరకు సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో 1 అరకప్పు వరకు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకుందాం. కొంచెం సేపు మగ్గించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఇందులో వేసుకుందాం. ఈ మష్రూమ్స్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు దాకా పెరుగు, తగినంత సాల్ట్, 1/4 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే చిటికెడు టేస్టింగ్ సాల్ట్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందాం. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మష్రూమ్స్ నుండి వచ్చిన వాటర్తోనే ఇవి మగ్గుతాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపి అలాగే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇవి ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ పోసుకొని అందులో తగినంత కల్లుప్పు, కొంచెం షాజీరా, మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 3 వరకు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ వాటర్ని బాగా తెరలనివ్వాలి. చూసారా, ఈ వాటర్ ఈ విధంగా తెల్లిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి. మనం సాల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ అనేది బాగా ఉప్పగా ఉంటే మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందని అర్థం అనమాట. ఈ రైస్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకొని ఈ రైస్ని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ ఒక 3-4 నిమిషాల లోపు ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఉడికేలోపు మన కర్రీ ఒకసారి చూద్దాం. చూసారా, దాదాపుగా మన కర్రీ కూడా రెడీ అయింది. అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఈ కర్రీని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకుందాం. అలాగే ఒకసారి రైస్ కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, రైస్ అనేది ఈ విధంగా మధ్యలోకి బ్రేక్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికిన రైస్ని జాలిగేటతో తీసి మనం స్ప్రెడ్ చేసి రెడీగా పెట్టుకున్న మష్రూమ్ కర్రీలో వేసుకుందాం. ఇలాగే రైస్ మొత్తాన్ని జాలిగేటతో తీసి ప్యాన్లోకి వేసుకుందాం. ఈ రైస్ మొత్తం వేసాక చూపించిన విధంగా తిప్పామంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కొంచెం గరం మసాలాని ఈ విధంగా చల్లుకుందాం. అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన వాటర్ని పోసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, దీన్ని అవాయిడ్ చేయాలనుకుంటే కుంకుమ పువ్వుని కలిపి అయినా పోసుకోవచ్చు. అలాగే కొంచెం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి మూత పెట్టేసి దాని మీద ఆవిరి బయటకు పోకుండా ఏదైనా వెయిట్ పెట్టి అలాగే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 7-8 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. 7-8 నిమిషాలు దమ్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత
వెయిట్ తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే మన గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ. దీన్ని సర్వ్ చేసే ముందు ఒకసారి లైట్గా మిక్స్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. చూస్తూనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.